హలో గైస్, నేనే ఈశ్వర్ వాళ్ళ తమ్ముడు అనమాట. సో ఈరోజు మనం కొత్త కొత్త స్క్రాచ్ వీడియో చేసి వచ్చేసిన. సో ఈరోజు మనం క్యాట్ గేమ్ అయితే తయారు చేయబోతున్నాం. ఇప్పుడు మనకి కావాల్సింది బాల్, ఇంకా మనకి ఒక క్యాట్ కూడా కావాలన్నమాట, అదే ఫ్లయింగ్ది. సో ఇది ఇంకొక మనకి క్లౌడ్స్ అయితే కావాలన్నమాట. ముందు బ్యాక్గ్రౌండ్ తీసుకుందాం, తర్వాత క్లౌడ్స్ తీసుకుందాం, ఎందుకంటే ఎగురుతున్నట్టు తెలియాలి కాబట్టి. క్లౌడ్స్ సో ఇప్పుడు మనం క్లౌడ్స్ అయితే తీసుకుందాం. ఇప్పుడు క్లౌడ్స్ తీసుకున్నాం కాబట్టి మళ్ళీ దాన్ని ఒక హైట్లో అయితే పెట్టాలన్నమాట. సో పెట్టిద్దాం. ఇప్పుడు క్యాట్ మూవ్ అవ్వడానికి ఇప్పుడు కోడింగ్ అయితే చేద్దాం. ఈ వీడియో కొంచెం ఫాస్ట్గా పెట్టాను, మీకు అర్థం కాలేదంటే మళ్ళీ చూడొచ్చు. ఈ క్యాట్ ఫ్లై అవ్వడానికి మనం కోడింగ్ అయితే ఇచ్చేద్దాం. ఈ కోడింగ్ ఎందుకంటే మనం యారో కీస్ ప్రెస్ చేసినప్పుడు ఆ క్యాట్ ముందుకి వెనక్కి వెళ్ళాలి కాబట్టి కోడింగ్ అనమాట. బాగా చూడండి. ఇప్పుడు పైకి కిందికి మూవ్ అవుతుంది, చూసారు కదా. మనకి పైకి కిందికి ఒక్కటే చాలు, ఎందుకంటే గేమే అంత అనమాట. ఇప్పుడు మన క్లౌడ్స్ కూడా మూవ్ అవ్వాలి కాబట్టి ఇప్పుడు దానికి కూడా కోడింగ్ ఇద్దాం. సో ఇప్పుడు ఆ క్లౌడ్ మూవ్ అవ్వడానికి కోడింగ్ అయితే ఇచ్చేద్దాం. అలాగే ఇంతవరకు నేను ఇచ్చిన స్పీచ్లో ఏమన్నా మిస్టేక్స్ కానీ ఉంటే కామెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ టైం ఆ మిస్టేక్స్ లేకుండా చూస్తాం. ఓకే, అలాగే లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి, ఎవరు చేయడం లేదు. నా టార్గెట్ వచ్చేసి 20 సబ్స్క్రైబర్స్, అంటే ఇప్పుడు టార్గెట్ వచ్చేసి 20 సబ్స్క్రైబర్స్. సో ఇప్పుడు మన క్లౌడ్కి అయితే మూమెంట్ అయితే చేద్దాం. ఆ క్లౌడ్ తొందరగానే షేప్ మారుతుంది కాబట్టి కొంచెం లేట్ టైం పెంచుదాం. సో ఇప్పుడు కొంచెం స్పీడ్గా వచ్చింది కాబట్టి అక్కడ 0.3 నుంచి 0.5 పెట్టేద్దాం. ఇప్పుడు కొంచెం తేడా అయితే గమనిస్తున్నారు కదా, కానీ అది కూడా చాలా ఎక్కువగా ఉంది. సో 1 సెకండ్ అయితే పెట్టేసాం. ఇప్పుడు మన బాల్ అయితే మూవ్ అవ్వాలి కాబట్టి దానికి కోడింగ్ ఇద్దాం. ఇప్పుడు చూసారు కదా బాల్ ఎలా మూవ్ అయిందో. ఒకవేళ మీకు అలా టెక్స్ట్ కనిపించకపోతే ఒకసారి పాస్ చేసి మళ్ళీ చూడండి. సో ఇప్పుడు మనకి ఎక్స్ అయితే కరెక్ట్గా ఒక ప్లేస్ సెలెక్ట్ చేసుకున్నాం. వై పై నుంచి కింది వరకు, వై అంటే పై నుంచి కింది వరకు ఎక్కడికైనా రావాలి కాబట్టి పిక్ ర్యాండమ్ అని పెట్టినాం. చూసారు కదా. సో ఇప్పుడు మనకి తక్కువ ఉండేది మన స్కోర్ అనమాట. సో దాన్ని కూడా చేద్దాం.
ఎక్స్‌ప్లోర్ చేయాలంటే ముందు మీరు వేరియబుల్స్‌లోకి వెళ్ళి మీకే వేరియబుల్ కొట్టండి. ఓకే. ఇంకా తర్వాత కింద అన్నిటికీ స్కోర్ అని పెట్టండి. ఇప్పుడు చూసారు కదా పైన స్కోర్ కూడా పడింది. సో ఇప్పుడు బాగా చూడండి ఏది ఎక్కడ పెట్టాలో. సో ఇప్పుడు మన క్యాట్ గేమ్ అయితే రెడీ అయిపోయిందనమాట. సో మరిన్ని స్క్రాచ్ వీడియోస్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో అలాగే నా పేరు ఎవరైనా తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ వీడియో వరకు వెయిట్ చేయండి. అన్ని వీడియోస్ లాగే ఈ వీడియో కూడా సపోర్ట్ చేయండి.